వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా సోమవారం గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి పాల్గొని మాట్లాడారు. వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా సోమవారం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ వాహన చోదకులు రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు ప్రతి గ్రామంలో ప్రమాద గంటికలను మోగించే చోటును గుర్తించి తగిన భద్రతా ఏర్పాట్లు తీసుకొనుటకు సహకరించాలన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి 2 వీలర్పై ప్రయాణం చేయాలని, అదేవిధంగా 4 వీలర్ నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని అన్నారు. మైనర్లకు వాహనాలు నడపడానికి లైసెన్స్ లేనందున వారికి వాహనాలు అందివ్వకూడదని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద సూచిక బోర్డులను, జీబ్రా లైన్లను ఏర్పాటు చేయడానికి రోడ్డు భవనముల శాఖ అధికారులకు సిఫారసులు పంపించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం గ్రామ సభలో రోడ్డు భద్రతా నియమాలను పాటించే విధంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ విధంగా చిట్టంపాడు గ్రామంలో రోడ్డు భద్రతపై జరిగిన గ్రామ సభలో గ్రామ సర్పంచ్ కోరె దేవేంద్ర, పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం, పోలీస్ సిబ్బంది వెంకన్న పాల్గొని గ్రామస్తులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బుర్రి శ్రీనివాస్, నాంపల్లి సర్పంచ్ నక్కా చంద్రశేఖర్, ఉప సర్పంచ్ పానగంటి నిర్మల, వెంకటయ్య, వార్డు మెంబర్ కామిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రోడ్డు భద్రత మనం పాటించాలి. అలాంటి రోడ్డు భద్రత సంబంధించి మనం ప్రతిజ్ఞ ఒకటి చేసుకుంటాం. ఆ తర్వాత రోడ్డు భద్రత సంబంధించి నియమాలు, నిబంధనలు ఏంటి, ఏ విధంగా పాటించాలి ఏంటి అని చెప్పేసి మన పోలీస్ శాఖ నుంచి మన యొక్క విపిఓ, మన విలేజ్ పోలీస్ ఆఫీసర్ గారు ఇక్కడికి వచ్చారు. దాని గురించి కూడా ఆయన దాని గురించి మనకు వివరంగా చెప్తారు. ఓకేనా? మీరు ఆమె ఎప్పుడు చెప్పలేదు ఎట్లా సర్పంచ్ గారికి అందరికీ ముఖ్యంగా ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రణాళిక 90 డేస్ ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా 1 వీక్ రోడ్డు భద్రత గురించి ఈరోజు మనం ప్రతి విలేజ్లో నాంపల్లిలో ఉన్న 32 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి రోడ్డు భద్రతా కమిటీలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీలు విలేజ్లో ఏమైతే ఉంటాయో, ఇప్పుడు మన విలేజ్లో నాంపల్లి ఉంది, ఎక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతాయో మనం గుర్తించి ట్రాఫిక్ లైట్స్, సిగ్నల్స్ పెట్టడం కానీ ఏమన్నా బ్యారికేడ్లు పెట్టడం, ఇవన్నీ మనం కమిటీ నిర్ణయిస్తారు. ఒక కమిటీలో 8 మంది ఉంటారు. అందులో 3 మహిళలు ఉండాలా. ఇది ఏమైతే ఉంటుందో, ఎక్కడైతే మన యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలు ఉంటాయో, మనం నార్మల్గా అయితే ఇటు పోతుంటే గురంపొడి పోతుంటే మాదాపురం దగ్గర ఒకటి కరువు ఉంటుంది. అక్కడ సిగ్నల్ అంటే లైట్ కాదు, ఒక బోర్డు, సైన్ బోర్డు ఏర్పాటు చేయడం కానీ అట్లాంటివి మనం ఈ కమిటీ ద్వారా చేస్తాం. ముఖ్యంగా మనం ఎంతో చెప్తూనే ఉన్నాం, అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం, హెల్మెట్లు పెట్టుకొని తిరగాలని చెప్తున్నాం. అయినా కూడా మన వాళ్ళు హెల్మెట్ మేము చెప్తూనే ఉన్నాం, చెప్తాము. ఇంకా ఇదే పనిగా హెల్మెట్లు పెట్టుకోకపోతే ఫైన్లు విధిస్తాం, మళ్ళీ బండి కూడా సీజ్ చేస్తాం. అదే చెప్తున్నాము. ఇప్పటివరకు అవేర్నెస్ చేసినాం, చాలా చేసినాం. అయినా కూడా కొంతమంది ఆ ప్రాణాలు ఏముంది, ప్రాణం విలువ వ్యయం కన్నా ప్రాణం ముఖ్యం.
ఆ ఇంట్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవన్నీ మనం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ హెల్మెట్ వాడే విధంగా చూసుకోవాలి. కారులో వెళ్ళేటోళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. ఈ భద్రతా కమిటీ ఎవరైతుందో మనం కమిటీ నిర్ణయిస్తుంది. ఇంకా ఈ గ్రామ సభలో ఏమైనా మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయి ఏమన్నా అంటే చెప్పవచ్చు. నా ప్రతిజ్ఞ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తాను. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించను. మద్యం సేవించి వాహనం నడపను. వేగ పరిమితులను ఎప్పుడు పాటిస్తాను. సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగిస్తాను. పాదాచారులకు ప్రాధాన్యం ఇస్తాను. ట్రాఫిక్ సిగ్నల్స్ గౌరవిస్తాను. వాహనాన్ని సక్రమంగా నిర్వహిస్తాను. ఓకే, ఈ ప్రతిజ్ఞని పాటించాలా? తొందర పట్టుకోవాలి. మనం కూడా మీరు ఇంకో నలుగురు చెప్పాలి. ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. సర్జరీ ఎప్పుడు చేశారు కాబట్టి అక్కడ బాగా జరుగుతున్నాయి. గోండుకుంట దగ్గర ఒకటి చేతపల్లి గురంపూర్ పోయే రోడ్లో కూడా ఎక్స్ రోడ్ టైప్ ఉంది, ఆడ కూడా జరుగుతున్నది. అదేవిధంగా మాందపురం టర్నింగ్లో కూడా జరుగుతున్నది. దీని మీద మీరు పై అధికారులకు తెలియజేయ మనం ఏంటంటే ఇక్కడిక్కడ ఈ టర్నింగ్లు ఉన్న కాడ కొంచెం జాగ్రత్తగా బోర్డు వ్యక్తి ఏర్పాటే కానీ అక్కడ ఏమైనా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా యొక్క మనవి. ఎవరైనా ఎస్ఐ లింగారెడ్డి గారికి, ఉప సర్పంచ్ ఆనగంటి నిర్మల వెంకటయ్య గారికి, వార్డు మెంబర్ నాగరాజు గారికి, గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈనాడు అందరూ ప్రతి ఒక్కరూ వాహనాలు వినియోగిస్తున్నారు, కానీ వాటిని జాగ్రత్తగా ఉపయోగించడంలో విఫలమవుతుంది. మామూలుగా ఈ చిన్నపిల్లలు బండ్లు నడుపుతారు. 9th క్లాస్ 10th క్లాసు ఈ మోడల్ స్కూల్ పిల్లలు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు చాలా మందికి బండ్లు ఉన్నాయి. వాళ్ళు బండ్ల మీద చాలా ర్యాష్గా పోతున్నారు. అలాగే ఈ రోడ్లు కూడా మూల మలుపులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు స్పీడ్ అయి పాడడం జరుగుతున్నది. వారికి కనీసం హెల్మెట్ పెట్టుకోవాలనే అవగాహన కూడా లేదు. జరిగే రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ లేకపోవడం వల్లనే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. ఒక హెల్మెట్ ధరిస్తే కొంచెం చాలా వరకు మరణాలను ఆపవచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఇంట్లో పిల్లగాడు చచ్చిపోయినా పెద్దోడు చచ్చిపోయినా అందరికి ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ వాడాలనేది ఒకటి ప్రతిజ్ఞ చేసుకోవాలి. మనం బండి మీద పోతున్నాం అంటే హెల్మెట్ పెట్టుకొని పోవాలి. కార్లలో పోయడం సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అట్లనే సార్ ఇప్పుడు మనకు ఈ మూల మలుపులు ఉన్నాయి. ఈ మూల మలుపులను ఏమన్నా స్ట్రేట్ చేయవచ్చా? చాలా ఇప్పుడు రోడ్ అవుతుంది, ఇప్పుడు పెద్దాపురం డబల్ రోడ్ అవుతుంది. ఆ ఎస్పీ పెట్రోల్ బంక్ నుంచి ఆడాడనే 3 మలుపులు ఉన్నాయి. అది స్ట్రేట్గా చేసేస్తే మరి చాలా మంచిగా ఉంటుంది. అలా